ఈరోజు రామరెడ్డి అన్న గారు మన ఎక్స్ కార్పొరేటర్ గారు బడంపేట్ టీఆర్ఎస్ అధ్యక్షులు రామరెడ్డి అన్న గారు మన కాలనీకి విచ్చేసినారు. ఇక్కడ సమస్యలు ఏంటంటే అన్నగారికి తెలియంది కాదు, దాదాపు 5 సంవత్సరాల నుంచి అన్ననే కార్పొరేటర్గా ఉన్నాడు. చాలా సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి అన్నకు తెలుసు. ముఖ్యంగా ఏంటంటే ఈ చిన్న చిన్న సమస్యలు అనేవి కామన్, కానీ మేజర్గా ఈ వర్షాకాలంలో ఈ నల్లమట్టి వల్ల ఈ రోడ్ల సమస్య అనేది చాలా తీవ్రత, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏ ఒక్కరు కనీసం స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి ఉంది ప్రస్తుతము. సో దానివల్ల మేము చాలాసార్లు పదే సవితమ్మ గారిని కానీ అన్నగారిని కానీ అధికారులను కానీ కలుస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగానే అన్నగారు ఈరోజు ఈ యొక్క సమస్యల గురించే మనకు కనీసం ఏదో ఒక శుభవార్త చెప్తాడని అనుకుంటున్నాము. దాని గురించి అన్నగారు విచ్చేసారు. ఇక మనం ఇంతకంటే ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. అన్నకు కంప్లీట్గా తెలుసు. చిన్న చిన్న సమస్యలు ఏదున్నా అన్నగారి దృష్టికి ఎప్పుడు పదే మేము తీసుకెళ్తూనే ఉంటాము. ప్రతి ఒక్క సమస్య కాలనీ అధ్యక్షులుగా ఉన్నా కాబట్టి నాకు కూడా తెలుసు. అన్నగారికి కనీసం వారానికి 2 వారాలకు ఒకసారి కూడా మేము ఫాలోఅప్ చేస్తూనే ఉంటాము. కాకపోతే ఈ రోడ్ల విషయానికి సంబంధించి మాత్రం అన్నగారు మాట్లాడతారు. ధన్యవాదాలు. 2020లో కార్పొరేట్ అయ్యారో, అంతకుముందు 2018 నేను ఎప్పుడైతే వచ్చానో అప్పటికి ఎలాంటి డెవలప్మెంట్ లేదు. కనీసం రోడ్లు వెహికల్స్ పోవడానికి కూడా ఎలాంటి అభివృద్ధి లేదు. 2020లో రామరెడ్డి అన్న ఎప్పుడైతే కార్పొరేట్ అయ్యారో మొదటి పనిగా ఈ కాలనీకి, ఈ చుట్టుపక్కల కాలనీలకు డ్రైనేజ్ వ్యవస్థ తీసుకొచ్చారు. అది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే మేము డ్రైనేజీలు నిండి 1కి 3 సార్లు సెప్టిక్ ట్యాంకులతో డ్రైనేజ్ బయటికి పంపిస్తుంటే ఆ కష్టం ఏందనేది మొదటిసారి మా అందరికీ తెలుసు. విపరీతమైన ఇబ్బంది ఉండే కార్యక్రమాన్ని చాలా కష్టపడి దానికి ఏదైతే అవుట్లెట్ ప్రాబ్లం ఉన్నదో దాన్ని సాల్వ్ చేయడం అనేది చాలా కష్టమైన పని, అయినా కష్టంతో చేశారు. దాంతో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 గవర్నమెంట్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అరవింద్ నగర్ పార్ట్, మారుతినగర్ పార్ట్, ఆ తర్వాత ఈ కాలనీలన్నిటికీ కొంచెం సువిధంగా మారింది. అది మొదటి కార్యక్రమం. రెండో కార్యక్రమం రామరెడ్డి అన్న చేసిన పీరియడ్లో చేసిన కార్యక్రమం ఏదైతే మెయిన్ కనెక్టివిటీ రోడ్డు ఉన్నదో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వాటికి ఉన్న సిమెంట్ రోడ్ అనేది అద్భుతంగా చేశారు. దాంతో ఏమవుతుందంటే గల్లీలకు పోయే రూట్ కాకుండా మిగతా మెయిన్ రోడ్డు మట్టుకు చాలా అభివృద్ధిగా మార్చారు. ఫేజ్ 3 వచ్చేసరికి కొన్ని చిన్న కార్యక్రమాలు, మా ట్రాన్స్ఫారం షిఫ్టింగ్ అయినా సొంత నిధులతో ఏర్పాటు చేశాడు. అదేవిధంగా కుర్చీలు, కొన్ని కార్యక్రమం సీసీ కెమెరాలు కొంచెం పార్ట్గా అలాంటి కార్యక్రమాలు సొంత నిధులతో చేశారు. ఫేజ్ 2కి వచ్చేసరికి గవర్నమెంట్లో ఫేజ్ 2కి అతను రామరెడ్డి అన్న సొంత నిధులతో వాళ్ళ అమ్మగారి పేరుతో కమ్యూనిటీ హాలు నిర్మించారు. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలానే చేయాలి, చేసుకుంటారు. మన సపోర్ట్ మనం అందించాలి. అదేవిధంగా ఇప్పుడున్న సమస్యలలో ఇప్పుడు అన్ని గల్లీలకు సీసీ రోడ్లు లేకపోతే డాంబర్ రోడ్లు ఏదైతే వాళ్ళు అక్కడ కనెక్ట్ కోరుతున్నారో అది నిర్మించాలి. దాని మీద మీరు చర్య తీసుకోవాలి, పోరాడాలి. ఇలా పోరాడుతూనే ఉంటుంటే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాము. నా విన్నపం ఏంటంటే రామరెడ్డి అన్నకు నెలకు ఒకసారి, మంత్లీ 1 టైం, ఒక సండేనో ఏదో ఒక పూట ఇలా వస్తుండాలి. ఇలా మేడం గారి ముఖ్యంగా చెప్పాలంటే వీటన్నిటికీ మనకు సహకరించిన సవితమ్మ గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే సవితమ్మ గారు మనం ఎప్పుడు వెళ్ళినా అంటే ఇక్కడ నుంచి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఎవరు వెళ్ళినా ఎంతో ఆప్యాయతతోటి మాట్లాడడము, వారి సమస్యలు వినడము, ఏ సమస్య ఉన్నా పరిష్కరించాలని ఇమీడియట్గా ఫోన్లు చేయడము, అది పర్సనల్ పని అయినా ఉండని, కాలనీ పని అయినా ఉండని, అది అలాంటి ఓర్పు, అలాంటి స్థానము మేడంకి ఎల్లవేళలా భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ, నా కోరిక సవితమ్మ గారిని మరొకసారి హోంశాఖ మంత్రిగా చూడాలని నా కోరిక. ధన్యవాదాలు. కాలనీలో మొదటి గడ్డగింకి ఉన్నప్పుడు గత 10 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాను. అన్నిటి గారు అన్ని కవర్ చేసినారు. ఏదైతే రామరెడ్డి గారు ఉన్న పీరియడ్లో ఏదైతే డెవలప్మెంట్స్ అయినాయో మెయిన్గా మాకు అప్పుడున్న పెద్ద సమస్య డ్రైనేజ్ సమస్య. ఆల్మోస్ట్ గడ్డమెంట్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ఆ సమస్య లేదు. ఇప్పుడు కంప్లీట్గా కనెక్టివిటీ చేసి దాన్ని మెయిన్ లైన్ కలిపినారు. దాని తర్వాత గడ్డమెంట్లో ఫేజ్ 1లో మెయిన్ రోడ్ వేయడం జరిగింది. ఇంతకుముందు మన అన్నగారు చెప్పినట్టు రాకేష్ గారు, ఇది నల్లమట్టి. అప్పుడు మాకు వర్షం వస్తే ఇక్కడి నుంచి అక్కడ పోవడం చాలా పెద్ద సమస్య ఉంటుండే, అది ఒక పెద్ద సాహసం లాగా ఉంటుండే. దాన్ని మెయిన్ రోడ్ వేయడం ద్వారా చాలా పెద్ద సమస్యలు తీర్చిన వాళ్ళని అంటున్నారు. అట్లే విధంగా ఏదైతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కనెక్టివిటీ ఉందో అది కొన్ని మీటర్లు, అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 200 మీటర్లు గడ్డవెంట్లో ఫేజ్ 1లకి
లేకుండే యాక్చువల్గా లెంత్ ప్రకారం ఆ బడ్జెట్ ప్రకారం. బట్ ఆ రోజు ఇమీడియట్గా రామరెడ్డి గారితో మేడంతో మాట్లాడిన ద్వారా వాళ్ళు దాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఎక్సెప్షన్ అప్రూవల్తో దాన్ని ఎక్స్టెండ్ చేసినారు. సో అది కూడా అన్న చేసిన వాళ్ళు ఒక మంచి పని, అదొక పెద్ద పని మేము అని చెప్పి, ఎందుకంటే అందరికి కనెక్టివిటీ దొరికింది దాంతో. అదేవిధంగా చాలా డెవలప్మెంట్లు అయినాయి. కానీ రోడ్ల సమస్య ఏదైతే ఉందో ఇంకా చాలా రోడ్ల సమస్య, కానీ కొన్ని చోట్లలో డ్రైనేజ్ సమస్య ఉండే. దాని గురించి అని మేము అన్నగారితో ఫాలోఅప్ చేసినప్పుడు ఒకసారి మేడం దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్దాము, అక్కడ ఆ సమస్య ఖచ్చితంగా మేడం పరిష్కారం చూపిస్తారని చెప్పినారు. అన్నవారు అవైలబుల్ లేకపోవడం వల్ల మంచి పని కోసం మనం ఎప్పుడు ఆగొద్దు, కానీ వాళ్ళ మెంబర్స్ వెళ్ళి కలవండి, నేను తర్వాత మళ్ళీ మేడంతో ఫాలోఅప్ చేస్తారని అమ్మతో మాట్లాడి మమ్మల్ని పంపించడం జరిగింది. జూన్ 14 రోజు. జూన్ 14 మేడంని కలిసినప్పుడు మేడం అన్నారు, ఈ లెటర్ ఏదైతే ఉందో జనరల్ లెటర్ లాగుంది, నిజంగా మనకు రోడ్లు కావాలి, ఈ ప్రాబ్లమ్స్ తీరాలంటే దీనికి ఒక సర్టన్ ఫార్మేట్ ఉంటుంది జిహెచ్ఎంసీలో. ఈ రోడ్డు ఎన్ని మీటర్లు ఉంది, ఏ రోడ్డు కావాలి, ఎన్ని మీటర్లు ఉంది, ఏ ఇంటి నుంచి ఏ ఇంటి వరకు రోడ్డు కావాలని చాలా క్లుప్తంగా చెప్పినారు. దాని ప్రకారం అదే రోజు నాకు ఇవ్వండి, మీరు నేను పలానా రోజు అదే జిల్లాలో కూడా వస్తున్నాను, మీరు నేను మార్నింగ్ కలిసాను, మేము ఆఫ్టర్నూన్ వరకు నాకు ఇస్తే నేను సైన్ పెడతాను, మీరు జడ్జి ఆఫీసులో కలిస్తే పని అయిపోతుంది, ఇది నేను కూడా ఫాలోఅప్ చేస్తాను అన్నారు. అదేవిధంగా మేము 14 తారీఖు మేడం దగ్గర నుంచి 2 సార్లు కలిసి మేడం సైన్ తీసుకొని మేము జడ్జి ఆఫీస్ 23 తారీఖు సబ్మిట్ చేసినాము. అక్కడి నుంచి మేము ఫాలోఅప్ చేస్తున్నాను. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే మేడం కూడా తన బ్యాక్ ఎండ్ నుంచి జెడ్సీ ఆఫీస్లో ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. తద్వారా మేడం మొన్న రీసెంట్గా ఆదిత్యనగర్ కాలనీకి వచ్చినారు, అక్కడ ఏదైతే డ్రైనేజీ శంకుస్థాపనకు వచ్చినప్పుడు మేడం కన్ఫర్మ్ చేసినారు, అవి అప్రూవ్ అయిపోయిన సురేష్, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, అవి టెండర్ కూడా తొందరలో పోతాయన్నారు. అదే విషయాన్ని జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఉన్నటువంటి ఏఈ హరీష్ గారు కూడా కన్ఫర్మ్ చేసినారు. దాని తర్వాత వాళ్ళు కూడా వచ్చి అన్ని రోడ్లు, ఒక రోడ్ అని కాదు, గడ్డమెంట్లో ఫేజ్ 1 ఉన్నటువంటి అన్ని రోడ్లు నేను పలుమార్లు అడిగాను ఏఈ గారిని, ఇది నిజమేనా అంటే ఇది నిజమే, ఇది ఖచ్చితంగా చాలా ఫాలోఅప్స్ అవుతున్నాయి బ్యాక్ ఎండ్ లో మీరు ఇచ్చిన దగ్గర నుంచి. తద్వారా 13 రోడ్లు ఏదైతే ఫేజ్ 1లో, ఫేజ్ 2లో, ఫేజ్ 3లో వచ్చి 4 రోడ్లు అన్ని కూడా అప్రూవ్ అయినాయి. అది త్వరలోనే టెండర్ పోతాయని వాళ్ళు కన్ఫర్మ్ చేసినారు. దానివల్ల మేము రామరెడ్డి గారికి, అలాగే సబితా ఇంద్రెడ్డి మేడంకి, అసోసియేషన్ మెంబర్స్ కి, ఎస్పెషల్లీ మన అసోసియేషన్ మెంబర్స్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కృషికి నేను అభినందనలు తెలుపుతున్నాను. గడ్డం ఎన్క్లేవ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అసోసియేషన్ అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులకు మరియు కాలనీ పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి కాలనీ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ఈరోజు మంచి రోజు, గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ నేను ఏ రోజైతే ఇక్కడ గురంగూడ కౌన్సిలర్ కార్పొరేటర్గా ఆ రోజు ఈ భాగాన్ని 26వ డివిజన్లో ఎప్పుడైతే కలపడం జరిగిందో అల్మాస్ కూడా అటాచ్ చేసి, ఆ రోజు వచ్చినప్పుడు ఇక్కడ ఏ డ్రైనేజ్ కానీ, ఏ వాటర్ కానీ, ఏ పైప్ లైన్ కానీ లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉండే. ఈ యొక్క ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు స్వర్గస్థులైనటువంటి మదన్న గారు ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క కాలనీ గడ్డం ఎన్క్లేవ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 1 కాదు, అన్నీ అభివృద్ధి చెందాలని చెప్పి ఆ రోజు అనిల్ రెడ్డి కానీ, చందు కానీ, సోమన్న కానీ, రవి కానీ, ఈరోజున్న రాకేష్ రెడ్డి కానీ, సురేష్ కానీ, జంగన్న కానీ, నరసింహన్న కానీ, అందరూ మీ యొక్క కాలనీ అసోసియేషన్ ఉన్నటువంటి 3 కాలనీల అసోసియేషన్ సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు మేడం వచ్చినప్పుడు ప్రతి ఒక్క సమస్యను నా దృష్టికి కానీ, సబితా ఇంద్రారెడ్డి గారి దృష్టికి కానీ తీసుకుపోవడం నిజంగా కూడా ఇది ఒక చర్చనీయ అంశమైంది. ఎప్పుడు ఎక్కడున్నా కానీ కాలనీ నుంచి ఎవరు వచ్చినా కానీ గడ్డం ఎన్నికలో అమ్మ మా రోడ్లు ఏమైనాయి అని చెప్పి అడగడము, నిజంగా కూడా ఆమెకు ఈ యొక్క రోడ్డు చేయాలని ఒక పట్టుదల ఏర్పడము. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ యొక్క కాలనీ లోపట గతంలో కూడా చాలాసార్లు ప్రపోజల్ పెట్టడము, ప్రపోజల్ మేము తీర్మానం కూడా చేయడము, ఒక 3-4 సార్లు ఈ అన్ని రోడ్లు ప్రపోజల్ చేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఈ యొక్క ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపడము, అనివార్య కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు జరగడము, జిహెచ్ఎంసీలో కొన్ని ఇబ్బందులు ఇక్కడ మున్సిపాలిటీలో ఇబ్బందులు జరగడము, దానివల్ల కొన్ని ఫండ్స్ రావడము, అధికారులు ట్రాన్స్ఫర్లు కావడము, అట్లా కమిషనర్ ట్రాన్స్ఫర్ కావడము, అట్లా కొద్దిగా ఇబ్బందికరంగా ఏర్పడ్డది. సురేష్ కానీ, రాకేష్ రెడ్డి కానీ,
లింగన్న కానీ ఇక్కడ అనిల్ రెడ్డి గారు కానీ మొదటి నుంచి కూడా ఈ విషయాలలో రోడ్ల విషయాలలో ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. మీరు ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిసిన తర్వాత ఏదైతే ఈ రోడ్ల విషయాన్ని మనము ఒక ఫార్మాట్ ప్రకారం మనము పంపించాలే, కమిషనర్ గారికి లెటర్ రాసి పంపించాలన్నప్పుడు కాలనీ అసోసియేషన్ వాళ్ళు లింగన్న కానీ ఇక్కడ సురేష్ కానీ రాకేష్ కానీ మీరు లెటర్ రాసి జడ్సీ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత దాన్ని ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ గడ్డం ఎన్క్లేవ్ ఫేజ్ 1 ఫేజ్ 3 సంబంధించినటువంటి ఏవైతే ఫేజ్ 1లో 1, 2, 3, 4 అండ్ 6, 7, 8, 9 ఫేజ్ 3లో 1, 2, 3, 4 రోడ్లు మొత్తం గాను ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారి సహకారంతో, సంబంధించిన అధికారుల సహకారంతో నిజంగా ఈరోజు ఈ రోడ్లకు సంబంధించినటువంటి 1,40,00,000 రూపాయలు ఈరోజు మనకు శాంక్షన్ రావడం జరిగింది. సీసీ రోడ్లకు గాను 1,40,00,000 శాంక్షన్ రావడం జరిగింది. ఇది త్వరలోనే టెండర్ పెట్టి 15-20 డేస్ లోపట ఈ యొక్క వర్కులు ప్రారంభించబడుతుందని చెప్పి గౌరవ మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు ఈ యొక్క శుభవార్తని నిజంగా ఈ యొక్క కాలనీలకు ఉన్నటువంటి కోరికను తెలియపరచమని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారి మనిషిగా నన్ను ఇక్కడికి పంపించి ఈ యొక్క వార్తను కాలనీవాసులకు చేరవేయవలసిందిగా ఆమె కోరడం జరిగింది. కాబట్టే సబితా ఇంద్రారెడ్డి గారికి నిజంగా కూడా ఈ యొక్క రోడ్లని చాలాసార్లు చెప్పిన నేను, చాలాసార్లు అంటే గవర్నమెంట్ మారదేమో, గవర్నమెంట్ ఇదే ఉంటుందేమో, సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రి అవుతారేమో, అయిన తర్వాత ఒకటేసారి చెప్పిన మదన్న ఉండే ఇక్కడ పెద్ద ఆయన ఉండే, అన్న నేను నా టైం అయిపోయే లోపల నీకెక్కడ కూడా రోడ్ల మీద ఒక్క రోడ్డు కూడా వేయకుండా ప్రతి రోడ్డు మీద సీసీ రోడ్డు పడుతుందని చెప్పి మాట ఇవ్వడం జరిగింది, మీకు వాగ్దానం చేయడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డి గారు మేము మాట ఇచ్చిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారిని ఎప్పటికప్పుడు దీని మీద సమస్య మీద వాకప్ చేయడము, ఆమె స్పందించడము, ఆమె ఎవరు గడ్డం ఎన్క్లేవ్ నుంచి పోయి అడిగినా కానీ అవునయ్యా నాకు తెలుసు మీ యొక్క రోడ్ల సమస్య ఉంది, మీ రోడ్ల సమస్య ఇబ్బంది ఉందని చెప్పి ఎప్పటికప్పుడు చెప్తా ఉండేది. నిజంగా ఒక ఛాలెంజ్గా తీసుకుంది ఈ రోడ్ల విషయంలో, గడ్డం ఎన్క్లేవ్ విషయంలో ఒక ఛాలెంజ్గా తీసుకొని అన్ని రోడ్లని ఒకటేసారి బడ్జెట్ శాంక్షన్ ఇప్పించడం అనేది ఆమె గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దానికి సంబంధించినటువంటి జెర్సీ మేడం కమిషనర్ గారు కానీ, సంబంధించినటువంటి ఈఈ కానీ, ఏఈ కానీ, డిఈ కానీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి రాలే, ఏ రాజకీయాలు అవసరం లేదు, అభివృద్ధి కావాలి, అభివృద్ధి కోసమే మా పోరాటం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎప్పటికప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు ఒకటే నేర్పించారు, ఏ సమస్య ఉన్నా మనం రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు చేద్దాం, కానీ సమస్యలను పరిష్కరించే దిశగా మీరందరూ కూడా పనిచేయవలసిన అవసరం ఉన్నది. ఎప్పటికప్పుడు మనం వాకప్ చేసి ప్రజా సమస్యలను తీర్చాలి. మీరు ప్రతి కాలనీని సందర్శించండి, ప్రతి కాలనీలో ఉన్న సమస్యను తెలుసుకోండి, ప్రతి కాలనీలో ఉన్న సమస్యను తీర్చడానికి నా దృష్టికి తీసుకురమ్మని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పడము, మేము ఈ అన్ని సమస్యలన్నీ ఆమె దృష్టిలో పెట్టడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ ఒక్కటే కాదు, నాగర్గులకు సంబంధించినటువంటి 57వ డివిజన్ సంబంధించిన ప్రతి కాలనీ సమస్య కూడా సబితా ఇంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరొక విషయం మీ అందరికీ తెలియవలసిన అవసరం ఉన్నది. ఈరోజు బడంపేటలో పాత కార్పొరేషన్లో ఉన్నటువంటి 3 పాత డివిజన్లు ఇలా జిహెచ్ఎంసీలో కలిసినటువంటి 3 డివిజన్లని సంబంధించినటువంటి కాలనీ అసోసియేషన్స్ సుమారు 350 నుంచి 400 కాలనీలు అవుతా ఉన్నాయి. ఈ 400 కాలనీలకు గాను ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ పెట్టి గత ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఆ రోజు జెర్సీ మేడం కానీ, ఈసారి కానీ, డి కానీ, ఏఈ కానీ అందరికి సంబంధించినటువంటి అధికారుల ముంగట పిలిచి బడంపేట్ సర్కిల్ ఆఫీస్ నందు ఈ అందరి కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ పిలిపించి ఒక 350 నుంచి 400 కాలనీలు ఉంటాయి బడంపేట్ల పాత కార్పొరేషన్లో, బడంపేట్ సర్కిల్ 16ల. కాబట్టి అందరిని పిలిపించి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి.
ఈ 3 తారీఖు నుంచి 10 తారీఖు లోపల ఎప్పుడైనా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వారికి ఉన్నటువంటి సమస్యలను లెటర్ ద్వారా తీసుకొని అప్పటికప్పుడే ఎండార్ చేసి అక్కడనే జెర్సీ మేడంకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క సభని మీటింగ్ను ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రజల సమస్యలను తీర్చడానికి సబితా ఇంద్రారెడ్డి గారు దోహదపడతా ఉన్నారు. వారు ఏర్పాటు చేయాలని మేము చెప్పడం, ఆమె స్పందించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నెక్స్ట్ ఆగస్టులోనే ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసి ఈ సమస్యను ప్రతి కాలనీ సమస్యను తెలుసుకొని తీర్చడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కాలనీ సంబంధించినటువంటి అసోసియేషన్ అధ్యక్షులు, సెక్రటరీతో పాటు అధికారులు, సబితా మేడం, సంబంధించినటువంటి పెద్దలందరి సమక్షంలో ఆ సమస్య తీర్చే దిశగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు గడ్డం ఎన్క్లేవ్ సంబంధించిన అన్ని రోడ్లు రావడము, 1,40,00,000 రూపాయలు శాంక్షన్ అవ్వడం అనేది మేడం సహకారం ఎంతో ఉంది ఇందులో అని చెప్పి మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తూ, మనమందరం కూడా సబితా ఇంద్రారెడ్డి గారికి ఎప్పటికప్పుడు ఆమెకు రుణపడి ఉండాలి. అవకాశం ఉన్నప్పుడు ఆమె రుణం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ అభివృద్ధి జరిగింది గడ్డం ఎన్క్లేవ్ అభివృద్ధికి. ఈరోజు 1,40,00,000 రూపాయలు వచ్చినాయంటే సబితా ఇంద్రారెడ్డి గారి సహకారం పూర్తి స్థాయిలో ఉందని చెప్పి మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొక్కసారి మీ కాలనీ తరపున, ఈ యొక్క బడన్పేట్ సర్కిల్ ప్రజానికం తరపున మరొక్కసారి సబితా ఇంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఇలాంటి అవకాశాలు కల్పించినటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి ఈ యొక్క కాలనీ అసోసియేషన్ అధ్యక్షులతో పాటు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి చేతులు మొక్కి చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.